మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. వెంకటేశ్వర కళానాట్య మండలికి శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
ఏకదంతముపాస్మహే ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదిత్వం వందే స్వాద్వికం శివం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై శ్రీ కళామ తల్లికి, వెంకటేశ్వర కళ్యాణ మండలికి స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళామ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. శోభలలో శాంతి పండుగ, ఈ దీవనలే మాకు నిండుగా, ఈ శోభలలో శాంతి పండుగ. అడుగు జాడలం దైక మధ్యముగా, అడుగు జాడలం దైక మధ్యముగా జగమమ్మ కళామ తల్లి, స్వాగతం సుస్వాగతం. పద సేవలే మాకు దీక్ష, ఈ చిరునవ్వులే మాకు రక్షక. ఈ పద సేవలే మాకు దీక్షక, ఈ చిరునవ్వులే మాకు రక్షక. నిరతము నిన్నే మదిలో నిలుపు, నిరతము నిన్నే మదిలో నిలుపు, హరించెదము చల్లని తల్లి, స్వాగతం సుస్వాగతం. వాణి వీణా స్వరరాగినివ వరమాధుర్య మోహన గుణివ, వాణి వీణా స్వరరాగినివ వరమాధుర్య విమోహన గుణి. నవరసరంజన నాట్య భంగి, నవరసరంజన నాట్య భంగి, పొంగుచు పొరలే భువన మోహిని, స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. స్వాగతం స్వాగతం స్వాగతం. జై శ్రీ కళామ తల్లికి, వెంకటేశ్వర కళానాట్య మండలికి, శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు 8వ కానుక సింహాలు, సింహాలు, విప్లవ సింహాలు. సింహాలు, విప్లవ సింహాలు. రట
ముద్దుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పొద్దుగాల ముద్దు జోల మద్ది నేల హద్దు లేక మా పిటేల మంతనాలు అదిరేల వంకెలేసి కలనా నాజూకు వదన తనువే తాంబూలమా సౌందర్య ప్రియుడా సుఖమే సంగీతమా జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో కొంచెం బీట్ మార్చండి రా బాబు. కుర్చీని మార్చా పెట్టి కుర్చీని మార్చా పెట్టి After a gap, boss is back. ఏ పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం ఏటా కుదురుతది మనిషన్నాక కష్ట కళ పోషణంటూ లేకుంటే అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోద నీలో ఫిలమెంటే What is this break? Let's do the vintage break. హలో అరే ఓపెన్ చేయి అయితే మేడం అన్నీ చూసేసాం మనకు కావాల్సింది ఈ ప్రాంత నాటు సౌండ్ వింటే దత్తరిల్లిపోవాలి అయితే కావాల్సింది హీట్ అదొస్తేనే బీటు అదురుద్ది సీటు అదురుద్ది కమాన్ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు మాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు మాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నడుపురి నాట్యమాయ
తుమ్మలేమో అదిరిపాయ తుమ్మలేమో అదిరిపాయ తుమ్మలేమో అదిరిపాయ దుంకితే దేవరాయ తుమ్ము బర లేచిపాయ తుమ్ము బర లేచిపాయ తుమ్ము బర లేచిపాయ దుంకితే కృష్ణరాయ Ready, claps. Okay, right. Next. ఈ నాటకానికి పెద్దవారు సగర్వంగా వచ్చేసి మరి కొబ్బరికాయ కొట్టారు, వారిని అభినందించాం. రెడీ, స్టార్ట్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెత్తకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ, వయసే అల్లాడిపోయి
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై సరదాలో తెచ్చిందే తుమ్మెదా, హై కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. పండగ మొత్తం అయిపోయింది, కనుమ కూడా అయిపోయింది. ఈ మనిషి రావడం కనిపించట్లేదే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాసాయి. ఎంతసేపు వస్తే నీకెందుకులే, నిన్ను చూసి ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాసాయి తెలుసా? అమ్మాయి గారికి అలాగొచ్చిందే. రాదా మరి, నువ్వు ఎన్ని గంటలకు వస్తానన్నావు? ఇప్పుడు టైం ఎంత? సారీ డియర్, ఆఫీసులో అర్జెంట్ పని ఉండి రావడం లేట్ అయింది. ఏంటో అంత అర్జెంట్ పని? నేను పురావస్తు శాఖలో ఉద్యోగం చేస్తున్నానని నీకు తెలుసు కదా. అవును, దాంట్లో పెద్ద ఆఫీసర్ అని అందరికి తెలిసిన విషయమే కదా, ఇందులో కొత్త ఏముంది? బ్రహ్మనాయుడికి సంబంధించి ఒక గొప్ప నిధి రహస్యం బయటపడింది. అది సాధించగలిగితే ఈ ప్రభుత్వంలో నాకు గొప్ప గౌరవం లభిస్తుంది. అవునా? సారీ నరసింహ, అనవసరంగా నిన్ను ఆడిపోసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏమనుకో. ఆడపిల్లకు అలకే అందం, అందున నీలాంటి చిలక అలక సాగిస్తే చూడముచ్చటగా ఉంటుంది. అబ్బో, అబ్బాయి గారికి కవిత్వాలు కూడా వచ్చాయి. రాదా మరి, పాల పొంగు లాంటి యవ్వనంలో మిసమిసలాడే నిన్ను చూస్తుంటే నా ప్రేమ కోరికలు కొడుతున్నాయి. చూడు నరసింహ, నీ కమ్మని కబుర్లతో అలా వింటుంటే నా మనసు ఎలాగో పులకరిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? కబుర్లు వింటూ కాలక్షేమం చేస్తే అలా కౌగిలింతలో కరిగిపోవాలి. అయినా ఇలా ఎన్నాళ్ళు నరసింహ ఇలా పెళ్లి కాకుండా కలుసుకోవటం చెప్పు? నా ఉద్యోగానికి 10 రోజులు సెలవు పెట్టాను. ఎందుకో తెలుసా? ఎందుకు? పెళ్లి చేసుకొని శోభనం కూడా చేసుకోవడానికి. సిగ్గేస్తుంది. మనోహరి సఖి మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా మనోహరి సఖి మాధురి హృదయా
కదా ముఖాముఖి మగమాట మీద మొలకరిస్తుంటే ఇదే పొరా శృతి కలిసే జతై ఇలాగే మై మరిచే క్షణాలలో యద సొదలే కథా కళీలై జతులడిగే జ్వరాలలో చిలక ముద్దులకు అలక పాన్పులకు జరిగిన రసమయ సమరాలు చెలి మనోహరి సఖి మాధురి హృదయా ప్రియ మహాశయాలయ చూపవేలదయా మరి మరి మనువాడమంటూ మనవి చేస్తుంది శుభం ప్రియం జయం అదా ఇలా తొలిరే అంటూ అదుముకొస్తుంది అదో రకం సుఖం చెరి సగమై మనం ఇలాగే పెదవడిగే మజాలలో రుచి మరిగి మరి ప్రియంగా కొసరడిగే నిశాలలో ఒకరి హద్దులను ఒకరు వద్దు అను సరసపు చలి సరిహద్దులలో ప్రియ మహాశయాలయ చూపవేలదయా చెలి మనోహరి సఖి మాధురి హృదయా స్వయం ప్రియం కదా మాటే రాణి మౌనం హాయిలో హలో మిస్టర్ నరసింహ, ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? బ్రహ్మనాయుడు నిధి గురించే కదూ? ఎవరు నిధి గిది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతుంది పిచ్చి కోతలు కాదు, మంచి నిజాలు. ఆ పేరు సుల్తాన్. నువ్వు సుల్తాన్ అయినా సామ్రాట్ అయినా అసలు ఎందుకు వచ్చావో చెప్పు. సుల్తాన్ సోదరా, నేను వచ్చింది అందుకే కదా. నీకు గొప్ప నిధి రహస్యం గురించి తెలుసు, నాకు చెప్పు. అవునా? ఏయ్! ఏ నిదానస్యం తెలీదు. అదగా నన్ను విచికించకుండా వెళ్ళు. తెలియదు అంటే నేను నమ్మి వెళ్ళటానికి ఏమన్నా అమాయకుడిని అనుకుంటున్నావా? నీకు గొప్ప నిధి రహస్యం గురించి తెలుసు, అది నాకు చెప్పు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, ముష్టిగా పడేస్తాను. ఏయ్ సుల్తాన్, ఈ ముష్టి డబ్బు కోసం ఈ దేశానికి అన్యాయం చేయడానికి ఈ నరసింహం స్వార్థపరుడు కాదురా. అత్యంతగా వచ్చిన నెల వెళ్ళు లేదా నరికి పారేస్తా. అచ్చా, అవునా? అర్థం లేని ఆవేశంతో అడ్డు వచ్చిన గొప్ప అవకాశాన్ని వదిలేస్తే ఆ తర్వాత నువ్వే బాధపడతావు. మర్యాదగా ₹1,00,00,000 ఇస్తావు, నాకు చెప్పు. ఏయ్! ₹1,00,00,000 కాదురా, 10 కోట్లు ఇచ్చినా సరే ఈ నరసింహం నిజాయితీని కొనలేవు. అత్యంతగా ఇక్కడ నుంచి వెళ్ళు. బళ్ళారి జైల్లో నీ జీవితం తెల్లారిపోతుంది. ఒకవేళ నువ్వు డబ్బుకు లొంగకపోతే ప్రాణం తీసైనా సరే నిన్ను చంపుతాను. ఏయ్! ఈ నరసింహం నీలాంటి అసమర్థుల చేతిలో చావడానికి అసమర్థుడు కాదురా. ఇదే నీ ఆఖరి
అదే నీ ఆఖరి నిర్ణయమా? అయితే అనుభవించు. ఏయ్! మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏదో కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఈ స్థానం నా పాదాల దగ్గర కాదు, నా హృదయంలో. మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. నా నోములు పండాయి, నా పూజలు ఫలించాయి. అందుకే ఇన్నాళ్ళకి మీ అర్ధాంగినయ్యాను. అంతకంటే నాకు అదృష్టం ఇంకేముంది చెప్పండి. ఇది మన తొలి రాత్రి. మన మనసుల్లాగే మనములు కూడా ఏకమయ్యే మధురమైన రాత్రి. అవునండి, ఈ మధుర క్షణాల కోసము ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇప్పుడు నిజమైనాయి. చాలండి, నాకు ఈ అదృష్టం చాలు. అంతకంటే ఇంకేం కోరుకోనండి, ఇంకేమీ కోరుకోను. ఇక మన జీవితం అంతా వెన్నెల రాత్రి. అవునండి, ఈ వెన్నెలలో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అంతే కదూ? కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ, కలలే నిజమైన వేళ, మను ఒక రసలీలా, పరిచయమైనవి పరువాలు, పరవశమైనవి హృదయాలు, కంటికే దీపమై గగనము విడిచెను తారక. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ. సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ, ఎదలో ఎలా కనులే కలలై పండేనమ్మ. నిన్ను చేరితే మనసే వయసే పిలిచేనమ్మ, నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మ. మనసే మనువాడగా జతగా పెనవేయగా, పూర్వశే ప్రేయసై వధువుగా వెలసెను కౌగిట. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ. మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ, సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మ. జరిగే మన పెళ్ళికి
జగమే వీరి పల్లకి ఏకమై పోయినా మమతలు వెన్నెల కాయగా కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళ మనువొక రసలీలా పరిచయమైనవి పర్వాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగనము విడిచెను తారక కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళ మను ఒక రసలీలా బహుత్ అచ్చా నరసింహ. తొలి రాత్రి కాదు, చివరి రాత్రి. ఆ రోజు జరిగిన అవమానం మర్చిపోయావా? అన్నీ వచ్చావు. ఆ రోజు జరిగిన అవమానానికే ఇప్పుడు వచ్చాను. దానికి ప్రతీకారంగా ఈరోజు నీ భార్యని నేను రుచి చూస్తాను. నరసింహ రే మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయండి. నా భర్తని ఏమీ చెయ్యొద్దు. మీ కాళ్ళు ఉంటానే ఉంటాను ఎన్నో డైలాగులు. ఎంతమందినో చేసాము ఈ పనులు. ఇప్పుడు వాడిని వదిలిపెట్టలేదు. అత్యాచారం చేయకుండా ఉండను. వీడిని తీసుకపోయి ఈ రోజు రేపు తీస్తే ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లకి అర్థమయ్యేటట్టు జరగాల. నేను చూస్తున్నారా? వీడు కనులారా ఇప్పి చూడాలా? ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం పుడుతూనే పాలకేర్చి పుట్టి జంపాలకేర్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాసున్న ఈనాడి మీకోసం మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం
విజయ అయ్యో విజయ లగు అయ్యో విజయ విజయ ఒక్కసారి కళ్ళు తెరువు విజయ ఈనాటి నుండి ఈ నరసింహం సింహమై మీలాంటి నీచులను అంతం చేస్తాడు. మనశ్శాంతి చేకూరుస్తాను. నరసింహం యబ్బ నీ వాళ్ళు కళ్ళు జోడు పిస్తోలు గుళ్ళు నీ ఉడుకు అరపప్ప సిరిచెప్ప కొంగెట్టి కట్టై మాక అరపుల్లో మురిపించుకోనా జిల్లో జిల్లో మురిపించుకోనా నీ ఉడుకు నా గుండె జల్లు బొట్టు అరయమ్మయమ్మయమ్మ లోలాకు మీద బొట్టు అరయమ్మయమ్మయమ్మ వద్దని అరిచిన వదలని హైరమ్మ హైరమ్మ దుడుకు దుడుకు పనులు గురు చెయ్యొద్దంట పడుచు పడుచు సొగసు గడి దాటొద్దంట ఉడుకు ఉడుకు వయసు ఎలాగేనమ్మో మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో ఇలా ముంచేస్తే ఏం చేయను అయ్యో అయ్యో అబ్బా నీ వాళ్ళు కళ్ళు జోడు పిస్తోలు గుళ్ళు పూల కాలం అరయమ్మయమ్మయమ్మ చెయ్యాల ప్రేమయాగం అరయమ్మయమ్మయమ్మ ముద్దుగా ముగ్గులో దిల్చన బొమ్మ హైరమ్మ హైరమ్మ చురుకు మెరుపు రథం లాగించన్నా చిలికి చిలికి మదన జపం సాగించన్నా మెరుపు తగిలి మదన చెడి నంతా అయ్యో బలపు తలుపు తెరిచి సరే అంటానయ్యో సరే అన్న
సైలెన్స్ గుమ్మ గుమ్మ అరే యప్ప నీ వేడి అడితే నా గుండె జల్లు యప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు కౌగిట్లో కొచ్చాక కాదంటే భలే కంట యప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు యప్ప మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి బిడియం ఆపేదెలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా హలో మిస్ రమ్య, మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరెవరు? నా పేరు విజయ్. నాకు సంగీతం అన్న నాట్యం అన్న చాలా ఇష్టం. ఈ రోజు మీరు పాడిన పాట నాకు చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజం రమ్య, పిచ్చి కేకలతో వెర్రి అరుపులతో సంగీతాన్ని భ్రష్టుపట్టుతున్న ఈ రోజుల్లో మీ విలువైన సంగీతాన్ని అందమైన పాటగా మార్చి పాడారు మీరు. చూడండి, నా పాట మీకు అంతగా నచ్చిందా? మామూలుగా నచ్చడం కాదు, మామూలుగా నచ్చడం కాదు, నా మనసును హత్తుకునే పాట అమోఘంగా పాడారు మీరు. మీరు మరీ నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారండి. పొగడ్త కాదు రమ్య, నిజం నిజం చెప్పాలంటే మీ గానం గొంతును సవరించి అందమైన పాటగా మార్చి పాడారు మీరు. చూడండి, ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువగా చాలా అందంగా పాడే వాళ్ళు ఉన్నారు. కానీ సంగీతమే సాధనంగా చేసుకొని ఏదో పొట్టుకోటి కోసం ఇలా గడుపుతున్నాను అంతే. గాంధర్వైన పలికిస్తున్న మీ కమ్మని కంఠస్వరం నా మత్తును మనోరకంగా నిన్ను తగిన చెగోరలా అనిపించింది. నిజం రమ్య, నేను చెప్పేది నిజం. మీ గొంతు అంత అందంగా పాడారు మీరు. నిజంగా నేను అంత బాగా పాడానా? చూడండి, నాలో అంత గొప్పతనం ఉందా? నిజంగా మీరు నిజంగా చెప్పండి, నేను నిజంగా అందంగా పాడానా? నిజం రమ్య, నేను చెప్తుంది నిజం. అయితే నా కోసం రోజు వస్తారా? మీరు ఈ హోటల్లో పాడిన ప్రతిరోజు మీ కంఠస్వరాన్ని నేను వింటూనే ఉంటాను. అయితే రేపు కూడా రండి, ఇంకా మంచి పాటలు పాడతాను. తప్పకుండా వస్తాను, కానీ నా కోసం మరొకసారి వస్తాను. సరేనండి, మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇంకోసారి స్పెషల్గా ఇంకో సాంగ్, ఓకేనా? థ్యాంక్ యూ. సరేనండి. దాయి దాదా హాయమ్మ హాయి కింద పోసిన సంపద
రాధా అందుకో అందమా దాయమ్మదాయి దాదా హాయన్న హాయి సిందా తద్దింతక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమి నిద్దర్లిక వద్దన్నదిరో ఒత్తిళ్లకు ఒళ్ళున్నదిరో ఎత్తెత్తని నన్ను చుట్టిన ఎద తట్టిన రథ పెట్టిన ముడి పెట్టిన జగజెట్టినిరో నిన్ను పట్టిన నీ జట్టునురో పందెం అని ముందుందని అందిందని పొంది కసి చిందిందని కందిందని బంధం పడనా అందం ఒక గ్రంథం చదివిందే చదివేసి రసకందాయం అందాలని చిందేయననా అల్లుకుందాం పదా దా 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 కొంటె బాధ తీర్చుకోగా దాయమ్మదాయి దాదా హాయమ్మ హాయి ఇందా మల్లెక్కడ కళ్ళక్కడ కళ్ళెక్కడ పై పక్కడ విరి పక్కల బల పక్కడిది జత చిక్కిన వయసిక్కడిది ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరు పక్కల మరి మిక్కిలి తడి తిక్కల ముద్దిక్కడిదే పెదవెక్కడు మధు అక్కడిదే మదమెక్కిన మగ హక్కులు చలి సిగ్గులు పుణికి తన చేజెక్కిన ఒడి దగ్గర చలి తగ్గినది అల చుక్కలు కల దిక్కుకు చిరురెక్కలు తొడిగి మన మనసక్కడ మహ చక్కగా సుఖమెక్కినది హాయి అర్థం ఏదా దా, 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 దా. ఆడుకోదా అల్లుకోదా దాయమ్మదాయి దాదా హాయమ్మ హాయి ఇందా ఓసిన సంపద అందుకోదా అందమా మిస్టర్ ఎవరు నువ్వు ఇలా మా సింగర్ రూమ్ లోకి వచ్చి పర్సనల్ గా మాట్లాడకూడదు. ఆమెను అభినందించడానికి వచ్చాను మిస్టర్. నిన్ను అభిమానించడమే మా ఇది కాదు. ఇంకెప్పుడు వచ్చి ఇలా మాట్లాడకూడదు. ఇలా ఇబ్బంది పెట్టకూడదు. మిస్టర్ గణేష్, మీరు అనవసరంగా ఆయన్ని అనుమానిస్తున్నారు. మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమీ లేదు. రమ్య, ఆయన అనుమానించడమే మా అభిమతం కాదు. నీ జాగ్రత్త కోసమే చెప్తున్నాం. మిస్టర్ గణేష్, నేనేం ఆమె అవమానపరచలేదే. ఆమె పాట నా మనసుకు నచ్చింది, కానీ అభినందించింది అంతే తప్ప అసభ్యంగా మాటలేలే.
అయినా గోల్డ్ ఎవర్ అన్న రూల్స్ రెగ్యులేషన్ బాయ్ మిస్టర్ రమ్య. మళ్ళీ కలుస్తా. మిస్టర్ గణేష్, మీరు అనవసరంగా ఇతన్ని నా పాటని అభిమానించడానికి వచ్చిన అతన్ని అవమానిస్తారా? ఇది మీకు కరెక్ట్ కాదు. మిస్ రమ్య, వాళ్ళని అభిమానించడమే మేము అభిమతం కాదు. నీ కోసం ఎంతో మంది నీ ఫ్యాన్స్ నీ కోసం ఫాలో అవుతూ ఉంటారు. నీ మంచి కోసమే నేను ఇది చేశానే తప్ప వేరే ఉద్దేశం మా మనసులో లేదు. చూడండి, నా మంచి కోసం అంటే మీ ఉద్దేశం? నీ అందాన్ని చూసి ఎంతో మంది అభిమానులు నీ కోసం క్యూలు కడతారు. వాళ్ళు నిన్ను మెప్పించడానికి ఎన్నో చేస్తారు, నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సారీ గణేష్, మీ ఆలోచన విధానం తప్పు అంటాను. మాయ మాటలకు మోసపోయే ఆడపిల్లని నేను కాదు. అందరిలాగా మోసపోయి ఉంటే దాన్ని సరిదిద్దుకుంటానే తప్ప మోసం మాత్రం పోను, గుర్తుపెట్టుకో. అతను ఎలాంటి వాడైనా ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నీకు అతన్ని చూసే ఇంకేమనిపిస్తుంది? చూడు గణేష్, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి, ఒకరిని మొహస్తే కొట్టబుద్ధి అంటారు. కానీ అతన్ని చూస్తే అభిమానించే ఒక మంచి మనిషిలా కనిపిస్తున్నాడు, కానీ మీరన్నట్టుగా తప్పుడు మనిషిలా కనిపించట్లేదు నాకు. రమ్య, దిస్ ఈస్ టూ మచ్. అతని గురించి ఏం తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు? చూడండి, మనిషిని అంచనా వేయటంలో నేను ఎప్పుడు సరిదిద్దుకుంటాను. అదే తప్పు చేసినా కూడా ఆ క్షణమే సరిదిద్దుకుంటాను తప్ప తప్పుడు మార్గంలో మాత్రం వెళ్ళను. గుర్తుపెట్టుకుంటే మంచిది మిస్టర్ గణేష్. నీ మీద నీకు అంత నమ్మకం ఉంటే అంత ఓవర్ యాక్టివ్ క్లైమ్ చేయ మాకు. నో మిస్టర్ గణేష్, నేను ఎప్పుడు అంచనాలు వేస్తానే ఉంటాను మనుషుల్లో, కానీ నేను అలా అనుకోను. దట్స్ ఇట్. గుడ్ బై.